గంగా అదే ఏంటంటే మాలతి ఇప్పుడేగా తన బిడ్డకి పాలు పట్టించి వెళ్ళింది. అందువల్ల చంటివాడు ఆకలేసి ఏడుస్తున్నాడని అనుకోను. ఒకవేళ వాళ్ళ అమ్మని మిస్ చేస్తున్నాడేమో, అందుకే ఏడుస్తున్నట్టున్నాడు. కావచ్చు సార్. లేదు నాన్న, లేదు 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 లేదు. హలో హలో గంగా, చెప్పు ప్రదీప్ బాబు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చి నేను నీతో కేసుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ సంగతి డిస్కస్ చేయాల్సి ఉంది. సరే ప్రదీప్ బాబు, నేను ఇప్పుడే వస్తాను. సార్, నేను ఇంటికి వెళ్ళాలి. మీరు కొంచెం బాబుని చూసుకోండి. షూర్, డోంట్ వరీ, తన సంగతి నేను చూసుకుంటాను. సార్, మాల్తకు రాగానే నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, డోంట్ వరీ, నువ్వేం కంగారు పడుకో, వీడిని నేను చూసుకుంటాను. ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా, ఓం హ్రీం ఫట్ ఫట్ స్వాహా. అది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది. అరే స్వామి వారు, స్వామి 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 లేవండి. నాకేం అయిపోలేదు, నా గురించి నువ్వు కంగారు పడకో. కూర్చో. మీ కుటుంబాన్ని ఒక ప్రేతాత్మ పీడ వేధిస్తోంది. ఆ ఆత్మ ఎవరో కాదు, చనిపోయిన నీ చిన్న కోడలు జాహ్నవి. ఇందాకే నేను తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏం చెప్పిందంటే నేను పగ సాధించి తీరతానని చెప్పింది. దేవుడా సాలిగ్రాముడా, ఆ పిల్ల చచ్చిపోయి కూడా పీడలా పట్టుకుందే మా కుటుంబాన్ని, మా చిన్నాని. చిన్న చాలా పెద్ద తప్పే చేశాడు. ఆ పిల్లని మా ఇంటికి తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఆ పీడ నేనెలా వదిలించుకోను? స్వామి, మీరు సర్వజ్ఞులైన స్వాములు, మీరే మమ్మల్ని కష్టం నుంచి కాపాడాలి. తీసుకో, దీన్ని నీ చేతికే కట్టేసుకో. నువ్వే నీ మనవడికి రక్షణ కవచంలో అయిపోగలవు. డాలులాగా కాపాడుతావు తనని. కుడి చేతికి. రమేష్ సార్, రమేష్ సార్, సార్ నేను రమేష్ సార్, మాల్తక్క, రమేష్ సార్. రమేష్ గారి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మాల్తక్క ఫోన్ కలవట్లేదు. ఇక్కడ చూస్తే ఇంటికేమో తాళం వేసింది. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు రమేష్? సాగర్ అనుమానం నిజమే అయి ఉంటుందా? ఓరి భగవంతుడా, ఎంత పని చేశాను నేను. లేదు లేదు, అలా జరగundదు. రమేష్ గారు ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. మాల్తకను కూడా తనతో తీసుకెళ్ళి ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను.
ఈ గంగ మాలతిని తీసుకుని ఇంకా రాలేదెందుకని? చిన్నాన్ని చూసే వ్యవధి కూడా అయిపోతోంది. ఇంకా గంగ ఏమైందో తెలీదు. ఈ పిల్ల ఒక్క పని కూడా సరిగ్గా చేయదు. గంగ నాకు ఫోన్ చేసి చెప్పిందమ్మా, అది రమేష్ ఇంటికి తాళం వేసిందట. అందుకని తన ఆఫీస్కి వెళ్తానంది. మాలతి ఉంటుంది రమేష్ వాళ్ళ ఇంట్లోనేగా. అలాంటప్పుడు ఇంటి తాళం ఎందుకున్నట్టు? మాలతిని వెంట పెట్టుకుని రమేష్ ఎక్కడికి వెళ్ళుంటాడో? తనని ఒంటరిగా ఇంట్లో ఉంచటం కూడా మంచిది కాదు మాధవి. అందుకే ఆఫీసుకు తీసుకెళ్ళుంటాడు. గంగ మాలతిని తీసుకొస్తుంది. రాఘవయ్య గారు చెప్పండి. కోడలా, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నా గొంతు ఎండిపోతోంది. అలాగే. ఇదేమిటి సాలిగ్రాముడా, ఆ రమేష్ ఇంట్లో లేడా, మాలతి కూడా లేదు. ఇది విచిత్రంగా ఉంది. వాళ్ళిద్దరూ ఇలా మాయమైపోతే ఏదో కారణం ఉండే ఉంటుంది. బాబాగారు చెప్పింది నిజమే. ఆ జాహ్నవి ఆత్మ పగ సాధించి తీరుతూ ఉంది. చిన్న ఇక ఎన్నటికీ బయటికి రాకూడదని దాని ఉద్దేశం అయి ఉంటుంది. నేను ఊరుకుంటానా? దాని ఆత్మను నేనెందుకు వదిలేస్తాను? దాని సంగతి తేల్చాలి. బాబాగారితో మాట్లాడితే మంచిది. నెంబర్ దొరికింది. ప్రణామాలు బాబా. నేను కాంతమ్మని మాట్లాడుతున్నాను. అదే చతుర్వేదుల కాంతం. ఆ జాహ్నవి ఆత్మ ఎన్ని కష్టాలు పెడుతోందో మమ్మల్ని ఏం చెప్పమంటారు మీకు? అడుగు అడుగున ఆత్మ అడ్డుపడుతోంది మాకు. ఇంకో పూజ చెయ్యాలా? డబ్బులా? సరే, అలాగే అలాగే బాబాగారు. నేను మరిన్ని డబ్బులు తీసుకొస్తాను. ఇక్కడ కూడా తాళం వేసింది. అంటే రమేష్ సార్ ఆఫీస్ కూడా రాలేదన్నమాట. మాల్తకని తన పిల్లల్ని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళుంటారాయన? ఫోన్ ట్రై చేస్తాను. ఓరి భగవంతుడా, సాగర్ రమేష్ సార్ గురించి చెప్పిందంతా నిజమై ఉంటుందా? ఎంతో కష్టపడి మాల్తక్కని పట్టుకున్నాం. తనని సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాం. ఒకవేళ మాలతక్క సాక్ష్యం చెప్పడం రమేష్ సార్కి ఇష్టం లేదా? ఇప్పుడు ఏం దారి నాకు? ఎలా వెతకడం రమేష్ సార్ కోసం? ఇప్పుడు డబ్బు ఎలా తీసుకురావటం? నిరంజన్ని అడిగితే అమ్మా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకు అని అడుగుతాడు. నేను కనుక యజ్ఞం కోసం అని చెప్తే అప్పుడైతే నిరంజన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. కోపంతో మండిపడతాడు. అత్తయ్య గారు, ఏమైంది మీకు? మీరు బానే ఉన్నారా? నాకేమైంది? నేను బానే ఉన్నానుగా. ఏదో ఉన్నట్టుగానే ఉంది. అదేంటో చెప్పండి నాకు. అదేం లేదు కోడలా. చిన్నమ్మగారు, సరుకుల లిస్టు సిద్ధంగా ఉంది. మీరు డబ్బులు ఇచ్చారంటే నేను వెళ్ళి సామాన్ తెస్తాను. అలాగే, మీరు నాతో పట్టండి, నేను డబ్బులు ఇస్తానా. నేనిప్పుడు జడ్జిని కాదు, వకీల్ని. సాగర్ తరఫున వకీల్ని. వకీలుగా నియమిస్తున్నట్టు పత్రం. దీని మీద సాగర్ సంతకం కూడా ఉంది. ఇక ఈ కేసులో డిఫెన్స్ తరఫు లాయరుగా నేనున్నాను.